తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు. దానిపై సభ్యులు మాట్లాడిన తర్వాత అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. ఇక తర్వాత శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలన్న దానికి సంబంధించిన అజెండాను ఖరారు చేయనున్నారు. బీఎస్సీ అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర విధానపరమైన అంశాలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన విచారణ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సర్కార్ ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీలకు ప్రస్తుతం 23%గా ఉన్న రిజర్వేషన్ను 42%కి పెంచి స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 69% మేరకు అమలు చేస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరంపై కమిషన్ విచారణ నివేదికలపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉన్నందున ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. కేసీఆర్ కేంద్రీకృతంగానే పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన సమాధానం ఇచ్చేందుకు సమావేశాలకు రావడం లేదనే మాట వినిపిస్తోంది. మరోవైపు కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి లేదా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఎవరో ఒకరు సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో శాసనసభ వేదికగా బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తమవుతోంది. అలాగే తెలంగాణలో వరద పరిస్థితులు, యూరియా కొరతపైన చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది.